సంక్రాంతి పండక్కి నాగార్జున హవా పార్ట్ 2. ఆవిడ మా ఆవిడే మూవీ కథ. హైదరాబాద్లో సిఐ విక్రాంత్ తండ్రి అతన్ని పెళ్లి చేసుకోమని పోరుతూ ఉంటాడు. ఒకానొక పోలీస్ ఎన్కౌంటర్లో అతనికి అర్చన అనే ఎస్ఐ తారసపడి తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. వారికి ఒక కొడుకు కూడా పుడతాడు. కొద్ది రోజులకు ఒక నేరస్తుడిని తరలిస్తుండగా పోలీస్ జీపు తగలబడిపోయి అందులో అర్చన, ఆమె కొడుకు ఇద్దరు మరణిస్తారు. విక్రాంత్ వాళ్ళిద్దరిని మర్చిపోలేకపోతాడు. తల్లిదండ్రుల బలవంతం మీద విక్రాంత్ మళ్ళీ ఝాన్సీని పెళ్లి చేసుకుంటాడు. పెద్దలు ఝాన్సీకి విక్రాంత్ గతం తెలియనివ్వరు. కానీ విక్రాంత్కి మాత్రం ఝాన్సీకి అంతా నచ్చచెప్పామని చెబుతారు. కొద్ది రోజుల తర్వాత అర్చన, ఆమె కొడుకు తిరిగి వస్తారు. ప్రమాదంలో తాము మరణించలేదని, తీవ్రవాదులు తమను అపహరించారని చెబుతుంది. ఆమె విక్రాంత్తో కలిసి ఝాన్సీతో ఉన్న అపార్ట్మెంట్లోనే కాపురం పెడుతుంది. అర్చన, ఝాన్సీలు ఇద్దరు తమకు ఒకే పోలికలున్న ఇద్దరు భర్తలు ఉన్నారనుకుంటారు. విక్రాంత్ వారిద్దరికి అనుమానం రాకుండా తంటాలు పడుతుంటాడు. ఈ చిత్రం జనవరి 14, 1998న విడుదలైంది. సోగ్గాడే చిన్ని నాయన. దాదాపు 18 ఏళ్ల తర్వాత 2016లో నాగార్జున పొంగల్ ఫైట్లో దిగారు. అంచనాలు లేకుండా సోగ్గాడే చిన్ని నాయనతో వచ్చి బంపర్ హిట్ ఖాతాలు వేసుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలిచి రికార్డ్ కొట్టింది. కింగ్ నాగార్జున కెరీర్లో స్పెషల్గా నిలిచిన చిత్రాల్లో సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఒకటి. ఈ సినిమా 2016 జనవరి 15న విడుదలై నేటికి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర విశేషాలు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం జనవరి 15, 2016లో విడుదలైంది. ఈ చిత్రంలో నాగార్జున తండ్రి కొడుకులుగా నటించారు. అంతేకాదు, నాగ్ తన కెరీర్లో తండ్రి కొడుకులుగా నటించిన తొలి చిత్రం సోగ్గాడే చిన్ని నాయన మూవీ. ఈ మూవీ కంటే ముందు నాగార్జున హలో బ్రదర్, ఎదుర్లేని మనిషి వంటి చిత్రాల్లో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశాడు. హలో బ్రదర్లో మాత్రం కవల సోదరులుగా నటించారు నాగార్జున. సోగ్గాడే చిన్ని నాయన మూవీ నాగార్జున కెరీర్లో తొలి 50 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రం. అంతేకాదు, నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి ప్రీక్వెల్గా తెరకెక్కిన బంగారాజు మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోయింది. 2016లో సంక్రాంతి కానుకగా డిక్టేటర్, నాన్నకు ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా వంటి సినిమాలు రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సంక్రాంతి హిట్ అనిపించుకుంది సోగ్గాడే చిన్ని నాయన. అంతేకాదు, నాగార్జున కెరీర్లో తొలి సంక్రాంతి హిట్గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడీగా నటించారు. వీళ్ళిద్దరూ గతంలో సంకీర్తన, ఇద్దరు ఇద్దరే, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, చంద్రలేఖ, క్రిమినల్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయనతో పాటు తాజాగా బంగారాజు వంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగార్జున కళ్యాణ్ కృష్ణ అనే దర్శకుడిని టాలీవుడ్కు పరిచయం చేశాడు. తాజాగా తన తనయుడు నాగ చైతన్యతో చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాను కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేశారు. 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 47.47 కోట్ల షేర్ రాబట్టింది. దాదాపు 50 కోట్ల షేర్ వరకు రాబట్టింది. అప్పటి టైంలో సోలో హీరోగా ఇంత షేర్ రాబట్టిన సీనియర్ హీరోగా రికార్డులకు ఎక్కారు నాగార్జున. అంతేకాదు, నాగార్జున తొలిసారి ఈ సినిమాలో ఆత్మపాత్రలో నటించారు. అంతేకాదు, ఈ సినిమాలో మరో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించింది. ఈమె నాగార్జున తనయుడు నాగ చైతన్యతో యుద్ధం శరణం అనే సినిమాలో నటించడం విశేషం.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి మరో కథానాయికగా నటించింది. ఇంకోవైపు ఈ సినిమాలో అనసూయ, నాగబాబు, నాజర్, బ్రహ్మానందం, సంపత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. నాగార్జున ఈ సినిమాకు సీక్వెల్ గా బంగారాజు మూవీతో సరిగ్గా 6 ఏళ్ల తర్వాత పలకరించారు. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయిన ఈ చిత్రం ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సోగ్గాడే చిన్ని నాయన కలెక్షన్స్ ను బీట్ చేసింది. బంగారాజు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందిందే బంగారాజు. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా నటించారు. 2022లో సంక్రాంతి ఫైట్ లో నిలిచి ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. బంగారాజు 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా 2016లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ప్రీక్వెల్ గా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 జనవరి 2022న విడుదలైంది. బంగారాజు జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 18 నుంచి స్ట్రీమింగ్ అయింది. కథ సోగ్గాడే చిన్ని నాయన కథ ఎక్కడ ముగిసిందో అక్కడ ఈ సినిమా మొదలవుతుంది. చిన్న బంగారాజు అంటే నాగచైతన్యకి వరుసగా మరదలు అయ్యే నాగలక్ష్మి అంటే కృతి శెట్టితో పెళ్లి చేయాలని సత్యభామ అంటే రమ్యకృష్ణ అనుకుంటుంది. నాగలక్ష్మి తండ్రి రమేష్ అంటే రావు రమేష్తో కూడా మాట్లాడుతుంది. అతను సరే అంటాడు. అయితే చిన్నప్పటి నుంచి చిన్న బంగారాజు, నాగలక్ష్మి ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. చిన్ననాటి నుండే నాన్నమ్మ దగ్గరే పెరిగిన చిన్న బంగారాజు సైతం తాత బంగారాజు పోలికలతో ఊరిలో అమ్మాయిలతో సందడి చేస్తున్న క్రమంలో సత్యభామ హఠాన్మరణం చెంది స్వర్గంలో ఉన్న భర్త బంగారాజు చెంతకు చేరుకుంటుంది. శివపురం శివాలయంలో ఉన్న గుప్త నిధిపై దుష్ట శక్తుల కన్నుపడుతుంది. ఆ దేవాలయాన్ని బంగారాజు కుటుంబం తరాలుగా రక్షిస్తుంటుంది. చిన్న బంగారాజు అట్టు తొలగించుకుంటేనే తమకు ఆ నిధి దొరుకుతుందని సంపత్ కుట్ర పన్నుతాడు. ఈ నేపథ్యంలో స్వర్గంలో ఉన్న బంగారాజు, సత్యభామ మనవన్ని రక్షించడానికి పూనుకుంటారు. దాంతో బంగారాజు, సత్యభామల ఆత్మను యమధర్మరాజు, ఇంద్రుడు కలిసి భూలోకానికి పంపుతారు. చిన్న బంగారాజు నాగలక్ష్మిని కలపడం కోసం పెద్ద బంగారాజు ఏం చేశాడు? భూలోకం వచ్చిన తర్వాత మనవడికి ఎదురైన ఆపదను ఎలా తప్పించాడు? గుడి నిధులను ఎలా కాపాడాడు అనేది మిగతా సినిమా కథ. నాసామిరంగా 2024లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ను బలంగా నమ్ముకున్నారు. బంగారాజు రిలీజ్ అయిన జనవరి 14నే నాసామిరంగాను విడుదల చేశారు. ఈ పోటీలో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్గా హిట్ టాక్ సొంతం చేసుకుంది మూవీ. నాసామిరంగా 2024లో విడుదలైన తెలుగు సినిమా. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించాడు. నాగార్జున, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 14న విడుదలై ఫిబ్రవరి 17న డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంఎం కీరవాణి సమకూర్చారు. ఇది నాగార్జునతో అతని 17వ సహకారం. వాళ్ళు ఈ సినిమా కోసం కలిసి పనిచేశారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, రక్షణ, వారసుడు, అల్లరి అల్లుడు, క్రిమినల్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, సీతారామరాజు, బావనచ్చాడు, ఆకాశవీధిలో, నేనున్నాను, శ్రీరామదాసు, కృష్ణార్జున, రాజన్న, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ. నాసామిరంగ సినిమా ఆడియో హక్కుల్ని జంగ్లీ మ్యూజిక్ తీసుకున్నారు. అంటే సంక్రాంతి పండక్కి నాగార్జున వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టాడు.